ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम రామ రామ హరే హరే. హరే కృష్ణ. భగవత్ భక్తులందరికీ స్వాగతం. ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ నుంచి మనం 3 సెషన్స్ వరకు 3 సెషన్స్లో ఈ యొక్క గోవర్ధన లీల గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఈ గోవర్ధన లీల చాలా విస్తారంగా శ్రీమద్ భాగవతంలో వర్ణింపబడింది. దీనిని 4 చాప్టర్స్లో వివరించారన్నమాట సుఖదేవుడు. ఒకటి వర్షిపింగ్ ఆఫ్ గోవర్ధన్ హిల్, గోవర్ధన గిరిని పూజించడం, ఆ పూజకు ముందర అయ్యే యాక్టివిటీ దాని గురించి. తర్వాత కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం, అప్పుడు అలాంటి ఏ పాస్ట్ టైమ్స్ ఏమైంది అక్కడ. తర్వాత కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తర్వాత దించేసాక అక్కడ వ్రజవాసులందరూ కలిసి ఎలా కృష్ణుడి గురించి మాట్లాడుకున్నారు, వండర్ఫుల్ కృష్ణ. తర్వాత ఇంద్రుడు రావటం, ఇంద్రుడికి కృష్ణుడికి అయ్యే సంవాదం, తర్వాత ఇంద్రుడు కృష్ణుడిని ఎలా ప్రార్థించాడు అనేది ఈ 4 అధ్యాయాల్లో ఉంటుంది. ఈ గోవర్ధనలో చెప్పుకోవాల్సినవి చాలా చాలా విశేషాలు ఉంటాయి. అందుకని మనం నెమ్మదిగా దీన్ని 3 వంతులుగా చేసుకొని మనం స్మరించుకుందాం. ఇవాళ ఎంతవరకు అయితే అంతవరకు ఆపుతాను, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంటే ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆపేటప్పుడు కొంచెం అబ్రప్ట్గా కూడా అనిపించవచ్చు. బికాజ్ మామూలుగా మనం ఒక సెషన్స్ తీసుకుంటే బిగినింగ్ ఎండ్లో చూసుకుంటున్నాం. కానీ ఈ యొక్క సెషన్ మటుకు ఇట్ మే కంటిన్యూ, ది థ్రెడ్ విల్ కంటిన్యూ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మేము దుబాయ్లో ఇప్పుడున్న ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎవరైనా వస్తే, ఐ థింక్ తిరుమల వాళ్ళు చూసే ఉంటారు ఈ ఫోటో. మా ఇంటికి రాగానే రైట్ సైడ్ తిరగంగానే మీకు యూ కెన్ టేక్ ది దర్శన్ ఆఫ్ దిస్. ఇది ఇప్పుడు మనకి కనబడుతున్న బృందావనంలో ఉన్న గోవర్ధన పర్వతం యొక్క ఫోటోగ్రాఫ్ అనమాట. ఇట్ హస్ బీన్ ఎ బిట్ ఫోటోషాప్, బట్ దిస్ ఇస్ హౌ ది గోవర్ధన లుక్స్ యాజ్ ఆఫ్ టుడే. మా ఇంటికి రాగానే మీరు యూ కెన్ టేక్ ది దర్శన్. సో on the very happy occasion of Diwali, I welcome you all to visit our home after this pandemic is over, before we leave from Dubai. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. ఇవాళ మనం మాట్లాడుకునేది ఈ యొక్క పర్వతం గురించే, ఈ యొక్క పర్వతం యొక్క విశేషాల గురించి, కృష్ణుడి లీలలో దీనికి, ఈ పర్వతానికి దీనికి ఎలాంటి కనెక్షన్ ఉన్నది అనేది చూసుకుంటాం. ఇందాక నేను చెప్పినట్లు ఈ యొక్క గోవర్ధన లీల చాలా విస్తారంగా శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అందుకనే దీన్ని మనం నెమ్మదిగా డీటెయిల్గా కూడా మనం చదువుకుందాం. హరే కృష్ణ. పద్మాసిని, యూ వాంట్ టు రీడ్ దిస్? మమ్మ కొంచెం అది ఇది చేస్తావా? I think because I did. Okay. Can anyone else see this slightly bigger, or I will read it? నేను ప్రయత్నిస్తాను. అది ఆ మొత్తం పైనుంచి కింది వరకు. యా, సారీ. వ్రజవా తన యజ్ఞమును నిలిపివేసినప్పుడు ఇంద్రుడు మిగుల క్రుద్ధుడై బృందావనమునందు విధ్వంసకరమగు కుంభవృష్టిని కురిపించి వారిని దండింపగోరిన విధము శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తి
వర్షం నివారించుటకు దానిని 7 రోజులు గొడుగుగా పట్టి గోకులమును రక్షించిన విధము ఈ అధ్యాయమునందు వర్ణింపబడినవి. తన కోరిక తన కొరకు ఉద్దేశింపబడిన యజ్ఞము భగ్నము కాగా క్రుద్ధుడైన ఇంద్రుడు తన్ను పరమేశ్వరునిగా భావించి ఇట్లు పలికెను. జనులు ఆత్మానుభూతి సాధనమగు దివ్య జ్ఞాన సుశీల నమును పరిత్యజించి సకామ కర్మ చేతనే భవసాగరమును దాటగలమని ఊహింతురు. అట్లే ఈ గోవులు మదగర్వితులై అజ్ఞుడు సామాన్య బాలుడగు కృష్ణుని ఆశ్రయించి నన్ను అవమానించిరి. బ్రజవాసుల యొక్క అట్టి ఊహాజనిత గర్వమును తొలగించుటకు ఇంద్రుడు ప్రళయకారకములగు సంవర్తకముల నేడి మేఘములను పంపెను. కుంభవృష్టితోను రాళ్లవానతోను గోవులను బాధించు నిమిత్తము అతడట్ల చేసెను. గోపజాతి ఎంతయు దానిచే మిక్కిలి కలవరపడి శ్రీకృష్ణుని ఆశ్రయించి అది ఇంద్రుడు కలుగజేసిన ఉపద్రవమే అని ఎరిగిన వాడై శ్రీకృష్ణుడు అతని గర్వమును నశింపజేయుటకు నిశ్చయించుకొని ఒక్క చేతితో గోవర్ధన పర్వతమును నెత్తెను. పిదప అతడు పర్వతము క్రింద నున్న పొడి నేలలో నిలుపుమని గోవుల నందరినీ ఆహ్వానించెను. ఈ రీతిగా అతడు 7 రోజుల వరకు పర్వతము నెత్తి పట్టెను. అంతట ఇంద్రుడు శ్రీకృష్ణుని యోగ ప్రభావము నెరిగిన వాడై మేఘములను వెనకకు మరల్చెను. గోపారులు మిగుల దించిన వారును అమిత విస్మితులునై శ్రీకృష్ణుడు నారాయణుని యొక్క శక్త్యావేశ ప్రతినిధి అని నిర్ణయించిన వారై అతనిని నందుని పూజించిరి. హరే కృష్ణ. ఇది ఒక ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి పద్మాసిని, కెన్ యూ రీడ్ దిస్ అగైన్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ వీ కెన్ గెట్ ది కాంటెక్స్ట్ క్లియర్? యా తప్పకుండా మామ. హరే కృష్ణ. హరే కృష్ణ. Worshipping Govardhana Hill. In this chapter, Lord Sri Krishna crushes the pride of Indra by prohibiting a sacrifice intended for him and initiating a substitute sacrifice in worship of Govardhana Hill. When Sri Krishna saw the cowherd men busily preparing for a sacrifice to Indra, he inquired about it from their king, Nanda. Nanda explained that the rain given by Indra enables all living entities to maintain their lives, and therefore this sacrifice would be executed to satisfy him. Krishna responded, "It is because of karma alone that living entities take their birth in a certain body, experience varieties of happiness and suffering in that body, and then give it up as the karma pertaining to it runs out. Thus, it is karma alone that is our enemy, our friend, our guru, and our lord, and Indra can do nothing to alter the happiness and distress of anyone, for everyone is tightly bound by his karmic reactions. The material modes of goodness, passion, and ignorance bring about the creation, maintenance, and destruction of this world. The clouds give forth rain when they are impelled by the mode of passion, and cowherds prosper by protecting the cows. Furthermore, the cowherds' proper residence
is in the forest and on the hills. Therefore, you should offer worship to the cows, the Brahmanas, and the Govardhana hill. After Krishna spoke thus, he arranged for the cowherd men to worship Govardhana with the paraphernalia collected for the sacrifice to Indra. He then assumed a huge, unprecedented transcendental form and devoured all the food and other offerings presented to the Govardhana. As he did so, he proclaimed to the cowherd community that although they had worshipped Indra for so long, he had never appeared in person, whereas Govardhana himself had now manifested before their eyes and eaten their offerings of foodstuffs. Therefore, they should all now offer obeisances to Govardhana hill. Then Lord Krishna joined the cowherds in offering obeisances to his own newly assumed form. థ్యాంక్స్. సో ఈ యొక్క గోవర్ధన పూజ అది మనం వచ్చే వారం చదువుకుందాం. ఈ యొక్క ఈ గోవర్ధన లీల అఫ్కోర్స్ కృష్ణుడు చేసే అనేక లీలల్లో ఇదొకటి. కృష్ణుడు చాలా లీలలు చేశాక ఈ లీల చేయడం జరిగింది. దీంట్లో ఒక యూనిక్నెస్, ప్రత్యేకత ఏంటని అని మనకి ఆచార్యులు గురుముఖం ద్వారా మనకి తెలిసేది ఏంటంటే, ఒకటి ఈ యొక్క లీల అనేది చాలా లాంగ్ పాస్ట్ టైం. కృష్ణుడి చాలా మటుకు లీలలు చూస్తే పూతన లీల కానీ, దామోదరి లీల కానీ, నలకోయల విమోచన కానీ అన్ని ఫటాఫట్ అయిపోతుంటాయి. రాక్షసులు రావడం, కృష్ణుడు చూడడం, వాళ్ళని చేయటం, ఇంకేదో దామోదరిలో అయితే పొద్దున్న పాలు తాగాలని కోరడం, తర్వాత మదర్ ఏదో చేయటం, అల్లరి చేయటం, యశోదేవి పట్టుకోవడం, బంధించడం అంతా టకటక్ అయిపోతాయి. కానీ ఈ లీల మటుకు 7 రోజుల కంటే ఎక్కువ జరిగిన లీల. ఒకటి, కృష్ణుడు చేసే అనేక లీలల్లో కొద్ది మందే బృందావనంలో కానీ, గోకుల్లో కానీ, రేపంలో కానీ ఉండే వాళ్ళు కొద్ది మందే ఆ యొక్క లీలకి సంబంధించిన వాళ్ళే ఆ లీలలో పాల్గొన్నారు, ఆ లీలని ఆస్వాదించారు డైరెక్ట్గా. షటకాసురుడు అంటే కృష్ణుడితో ఉండే అక్కడ ఉండే చిన్న బాలురు, ఒకప్పుడు ధేనుకాసుడితో అక్కడ ఉండే వాళ్ళు, పూతన అయితే కృష్ణుడు పూతన ఎక్స్క్లూజివ్గా చేసిన లీల. కానీ ఈ లీలలో మటుకు కృష్ణుడు ఎంటైర్ వ్రజధామ్ అందరితో పాటు, బృందావనంలో వ్రజధాంలో ఉండే ప్రతి ఒక్కళ్ళతో పాటు కలిసి గడిపి చేసిన లీల. ఒకటి కాదు, 7 రోజులు వాళ్ళతో కృష్ణుడు వాళ్ళకి సూపర్ పర్సనల్ టైం ఇచ్చాడు. ఎందుకంటే యశోదామాయి కూడా మనకి ఈ భాగవత కథలు, పురాణ కథల్లో చెప్తారన్నమాట. యశోదామాయికి కృష్ణుడిని ఎంత సేవ చేస్తూ ఆనందిస్తూనే ఆవిడకు ఒక చిన్న బాధ ఉండేదట. మీరు పొద్దునే లేవగానే కృష్ణుడు కొంచెం పెద్దగాకి గోచరణకు వెళ్ళిపోతాడు కదా, పొద్దున వెళ్ళినవాడు మళ్ళీ సాయంత్రం వరకు రాడు. సో అప్పుడు షీ లూజెస్ దట్ ఆపర్చునిటీ టు డైరెక్ట్లీ సర్వ్. అయ్యో ఎప్పుడు వస్తాడా కృష్ణుడు. ఆ గోచరణ లీలలో కృష్ణుడు తన ఫ్రెండ్స్తోనూ గోపికలతోనూ చేశాడు, కానీ యశోదామాయికి అంత అక్కడ స్థానం లేదు. అందుకని ఈ యొక్క లీలకి ఇది చాలా ప్రధానం ఇస్తారు ఆచార్యులు. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా 7 రోజులు తన భక్తులు అందరితో కలిసి హాయిగా చక్కగా చేసుకునే లీల ఇది. అలానే ఈ లీలలో చేస్తూ ఇంద్రుడికి కూడా ఒక గుణపాఠం చెప్పే లీల. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క లీలలో ఈ లీలని ఎందుకు మనం బాగా డీటెయిల్గా చదువుకోవాలనుకుంటే ఈ లీల మొదలవుతుంది కృష్ణుడు నందమహారాజుకు ఉండే కాన్వర్జేషన్, సంభాషణతో. ఆ సంభాషణలో కృష్ణుడు ఇంతకు పూర్వం చెప్పినవి, భగవద్గీతలో కూడా చెప్పినవి, అలాంటి చెప్పిన తెలిసిన భగవద్గీత ద్వారా మనకి తెలిసిన వాటికి ఆల్మోస్ట్ కాంట్రడిక్టరీగా తను చెప్పిందే కాంట్రడిక్టరీగా నందమహారాజుకు చెప్తూ, దాంట్లో ఉండే విశేషం ఎందుకు అలా చెప్తున్నాడో అని సటిల్గా చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక విషయం మనం ఒకప్పుడు చెప్పవలసింది మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉండి ఇంకొక రకంగా వచ్చి చెప్పి దాన్ని కన్విన్స్ చేయగలిగే టెక్నిక్ ఇక్కడ కృష్ణుడు చాలా బాగా వాడతాడు. అందుకనే ఆచార్యులు ఆ యొక్క సంభాషణ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఆ సంభాషణ మామూలుగా మనం శ్లోకం బై శ్లోకం చేసుకుంటే కృష్ణుడు ఆల్మోస్ట్ ఎథీస్ట్ లాగా మాట్లాడినట్టు కూడా మనకి కనబడుతుంది. పూర్తిగా కర్మ, జ్ఞాన, భక్తి యోగాల్లో ఉండే ఆ యొక్క పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం కర్మయుగంతోనే కట్ చేసి ప్రజెంట్ చేసినట్లు ఉంటుంది. అందుకని కూడా ఆ యొక్క శ్లోకాలు ఆచార్యులు ఎలా మనకి రివీల్ చేశారు, మనకి ఎలా బోధించారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకని దట్ ఈస్ ఆల్సో వెరీ యూనిక్. అంటే డైరెక్ట్గా మనకి తెలియదు అనమాట. ఇంకొకటి ఏంటంటే,
మామూలుగా ప్రతి ఒక్క లీలలో ఒక వర్షిప్డ్ ఉంటారు. ఎవరైతే పూజనీయులు ఉంటారో, పూజించే వాళ్ళు ఉంటారో వాళ్ళని పూజిస్తాం, వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ మనకి దామోదర లీల ఇంతకు ముందే చెప్పుకున్నాం. యశోదామాయిని పూజించుకున్నాం. ఆ దామం ఏ దామం చేత అయితే యశోదామాయి కట్టిందో ఆ దామాన్ని పూజించుకున్నాం. రాధాదేవిని గుర్తుపెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే గోవర్ధన లీలలో పూజించేవాడు, పూజింపబడ్డవాడు ఇద్దరు ఒకటే. అంటే కృష్ణుడు గోవర్ధనుని పూజించమని చెప్తూ తనే మళ్ళీ గోవర్ధనుడి కింద అవతరించి వాళ్ళ ముందరుండి తనకు పెట్టింది తనే తింటాడనమాట. అంటే హీ హిమ్సెల్ఫ్ బికమ్ ది వర్షిప్డ్, హీ ఆల్సో బికమ్స్ ది వర్షిపర్. ఇది చాలా పెక్యులర్ ఈ లీలలో, చాలా యూనిక్నెస్ ఇన్ దిస్ లీల. అందుకనే ఆచార్యులు ఈ లీలని చాలా చాలా మళ్ళీ కూడా తలుచుకుంటుంటారు అనమాట. ఈ లీలలో ఓకే, ఇప్పుడు ఈ గోవర్ధన పర్వతం ఎలా వచ్చిందనే దాని గురించి మన పురాణికంగాను ఐతిహాసికంగాను ఉండే 2 చిన్న వర్ణనలు చూసుకుందాం. అంటే ఇప్పుడు మనకి భగవంతుని లీల సందర్భంగా వచ్చే ప్రతి లీలల్లో కూడా ప్రతి మనుషులే కాకుండా ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా ఇట్స్ వెరీ పర్సానిఫైడ్ అంటారు కదా. అలాగే ఆ రోజుల్లో ఆ లీలలు జరుగుతున్నప్పుడు చెట్లు, గుట్టలు కూడా మాట్లాడేవని ఆ పర్సానిఫికేషన్ తోనే మనకి ఆ లీలల్ని చెప్పడం జరుగుతుంది. ఇలానే ఒకసారి పులస్య ముని చాలా మంచి భక్తుడు, చాలా పెద్ద ఋషి. ఆయన కాశీ విశ్వనాథులు ఆయన ఎక్కువ ధ్యానించుకుంటుండేవాళ్ళు. కాశీ విశ్వనాథుడు అంటే అతనికి చాలా ప్రేమ, మంచి భక్తుడు. కాశీలో గంగా ఉంది, కాశీలో శివుడు ఉన్నాడు. అలాంటి ఉన్న ప్రదేశంలో అన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మోక్షం కూడా దొరుకుతుంది. కానీ అక్కడ మటుకు ఒక పర్వతం లేదు అని అతనికి ఒక చింత ఉండేదన్నమాట. అతను ఒకసారి అలా మామూలుగా విహరిస్తుంటే ఈ యొక్క ద్రోణాచలం యొక్క కుమారుడైన గోవర్ధనుడి పర్వతం చూస్తాడు. చాలా అందంగా, ఎన్నో చెట్లు చామలతో చాలా చాలా అందంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అప్పుడు అతను గోవర్ధన పర్వతుడు అయిన తండ్రి ద్రోణాచుడి దగ్గరికి వెళ్ళి వినయంగా చెప్తాడనమాట. ఇది నేను కాశీ నుంచి వచ్చాను, నాకు కాశీలో అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదు, నాకు మీరు ఇవ్వాలి అని. అప్పుడు ద్రోణాచార్యుడు కొంచెం హీ ఫీల్స్ అ బిట్ హెజిటెంట్. కానీ ముని అడిగాడు. అప్పుడు చెప్తాడు అన్నాడు, బాగానే ఉందండి, మీరు అడిగారు, నేను ఇవ్వాలి, మీరు ముని కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి, కానీ చాలా పెద్దది ఇది, 40 మైల్స్, 5 యోజనాస్ ఉన్నాయి, 40 మైల్స్, 5 యోజనాలు, అంతది మీరు ఎలా తీసుకువెళ్తారు, కష్టమేమో, ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఉండనియండి అంటారు. కానీ పులస్య ముని కొంచెం ఈజ్ అ బిట్ డిటర్మిన్డ్. ఏం కాదు, నేను నా తపశక్తితో ఈజీగా దీన్ని మోసుకెళ్ళిపోతాను అనగానే అప్పుడు ఇంకా ద్రోణాచార్యుడు ఏం అనలేకపోతాడు అనమాట. అలానే కొంచెం బాధతోనే తన కొడుకు అయిన ఈ పర్వతరాజుని, గిరిరాజ్, ఈ యొక్క గోవర్ధన్ని ఇస్తే ఆయన నెమ్మదిగా దాన్ని ఎత్తి తీసుకువెళ్తూ ఉంటారన్నమాట. ఆ హిమాచల పర్వతాల నుంచి వస్తున్నప్పుడు ఈ గోవర్ధన పర్వతం ఆయన బృందావనం నుంచి ఎప్పుడు అలా ఆకాశ వీధులు అలా నడుస్తూ వెళ్తుంటే అప్పుడు గోవర్ధనుడికి తెలుస్తుంది అనమాట, ఇది ఒక ప్రదేశం, ఇది బృందావనం, ఇక్కడ కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు, కృష్ణుడు ఎన్నో లీలలు చేసిన పవిత్రమైన ప్లేస్ ఇది, నాకు కృష్ణుడి లీలలో పాల్గొవాలి, నేను కృష్ణుడి లీలలో భాగం నాకు ఉంది కాబట్టి నేను ఎలాగైనా ఇక్కడే ఉండిపోవాలి, కాశీకి వెళ్లకుండా అని ఆయన ఆలోచిస్తుంటారు అన్నమాట. కానీ అలా ఋషి మరి తపోబలంతో అలా తీసుకెళ్ళిపోతుంటే ఏం చేయలేకపోతాడు. కానీ అప్పుడు అతను ఆలోచించి ఏం చేస్తారంటే గోవర్ధనుడు ఆటోమేటికలీ బికమ్స్ వెరీ హెవీ అండ్ హెవీ, చాలా హెవీ అయిపోతుంటాడు అనమాట. ఆ బరువుకి అప్పుడు పులస్యముని చూద్దాం ఏం చేద్దామని, ఈ ఆల్సో గెట్స్ అ నేచర్స్ కాల్ అని చెప్తారు. అప్పుడు దాన్ని కింద పెడతారు అన్నమాట. ఎందుకంటే ద్రోణాచార్యుడు చెప్తాడు, ఎప్పుడైతే మీరు తీసుకెళ్తున్నా పర్వాలేదు, కానీ మీరు ఎప్పుడైతే కింద పెట్టారో మళ్ళీ అది పైకి తీసుకురావడం చాలా కష్టం, యూ కెనాట్ డూ ఇట్. కానీ అది మర్చిపోతాడు, అది బరువు అవుతుంటే. అది పెట్టేసరికి గోవర్ధనుడు బృందావనంలో ఈ కమ్స్ అండ్ ఈ ఎస్టాబ్లిష్డ్. అప్పుడు తర్వాత పులస్యముని వచ్చి చూసి ఎత్తాలంటే ఎత్తలేకపోతాడు, ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ అగ్రీడ్ దట్ ఇట్ కెనాట్ బి లిఫ్టెడ్ వన్స్ ఇట్ ఇస్ పుట్. అప్పుడు ఆయనకు కొంచెం బాధ కలుగుతుంది, అయ్యో నేను కాశీకి తీసుకెళ్దామని. అప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ది లీల దీనికి గోవర్ధనుడికి ఇలా ట్రిక్ చేసావని గోవర్ధనుడికి ఒక చిన్న శాపం కూడా పెడతాడు. అంటే రోజు నువ్వు ఒక మస్టర్డ్ సీడ్ అంత కిందకి వెళ్ళిపోతుంటావని. అందుకని అప్పుడు 40 యోజనాలు ఉండేది గోవర్ధన, ఇప్పుడు జస్ట్ 2 యోజనాస్ కింద మారిపోయింది అన్నమాట. స్లోలీ ఇట్ గోస్ డౌన్ అండ్ డౌన్. అందుకనే పెద్దలు మనకి ఏం చెప్తారంటే, మనకి వీలున్నప్పుడే, నిజంగా మనం ఎప్పుడైనా వీలున్నప్పుడు ఈ గోవర్ధన పర్వతాన్ని దర్శించుకుంటే మళ్ళీ మనం ఎప్పుడైనా జన్మలో వచ్చి మానవ జన్మ ఇచ్చినప్పుడు మనకి ఈ అవకాశం ఉండదేమో. అప్పటికి గోవర్ధన పర్వతం కూడా కంప్లీట్లీ గాన్ డౌన్. ఇప్పటికి కూడా సైంటిఫిక్ గా చాలా మంది చూసి దే హావ్ ప్రూవ్డ్ ఇట్. గోవర్ధన హిల్ గోస్ 1 మస్టర్డ్ సీడ్ డౌన్ ఎవ్రీ ఇయర్.
సో ఇదొక ఇంట్రెస్టింగ్ లీల గోవర్ధన గురించి. అండ్ ఇది రామాయణంతో కూడా సంబంధించిన లీల ఉంది గోవర్ధనకి. ఆబ్వియస్లీ పద్మాసని షుడ్ రీడ్ దిస్. హరే కృష్ణ. The fourth day of Deepavali. On this day, Govardhana Puja is performed. Many thousands of years ago, Lord Krishna caused the people of Raja to perform Govardhana Puja. From then on, every year, devotees of Krishna worship Govardhana to honor that first puja done by the people of Raja. It is written in one of the known versions of Ramayana that when the bridge to Lanka was being built by the Vanara army, Hanuma, a divine loyal servant of Lord Rama, possessing enormous strength, was bringing a mountain on as material to help with the construction of the bridge. When a call was given that enough materials had already been obtained, Hanuma placed the mountain down before he reached the construction site. Due to the lack of time, he did not return the mountain to its original place. The deity presiding over the mountain spoke to Hanuma, asking of his reason for leaving the mountain there. Hanuma replied that the mountain should remain there until the age of Dwapara, when the Lord incarnates as Lord Krishna, who will shower his grace on the mountain and will instruct that the mountain be worshipped not only in that age, but in ages to come. This deity, whom Hanuma spoke to, was none other than Govardhana, an incarnation of Lord Krishna, who manifested himself in the form of a mountain. To fulfill this decree, Govardhana Puja was performed, and this celebration is continued to this day. హరే కృష్ణ. సో రామాయణానికి గోవర్ధనకి ఇలా ఉంది. ఈ గోవర్ధన లీల, గోవర్ధన పూజ ఎగ్జాక్ట్లీ డే ఆఫ్టర్ దివాలి దీన్ని చేస్తారనమాట. సో ఈ గోవర్ధన పర్వతం ఎలా ఉంటుందంటే ఒక నెమలి ఆకారంలో ఉంటుంది. ఈ యొక్క గోవర్ధన దీంట్లో కళ్ళేమో రాధాకుండ అని, ధాన్ఘాటి, మానస్ గంగా అలాంటివి లాంగ్ నెక్ అని, ముఖారవిందమేమో కుసుమ సరోవరం అని, పుంచారి అని ఒక ప్లేస్ ఉంది, అది దాని టెయిల్ అని చెప్తుంటారు అనమాట. A peacock often curves its neck and puts its head under its stomach. Govardhana is also thus shaped as a pose of a peacock ఉంటుంది అనమాట. Then I'll just show one small thing. ఈ యొక్క గోవర్ధన పర్వతం ఇప్పుడు ఎలా మనకి కనబడుతుంది. ఈ యొక్క కార్తీక మాసంలో గోవర్ధన పరిక్రమ కూడా చేస్తారనమాట. ఇట్స్ అబౌట్ 20 kilometers roughly now. సో ఈ గోవర్ధనలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే భగవంతుడి లీలలో కృష్ణుడు వన్ సెకండ్, ఐ విల్ టేక్ ది అదర్ డాక్యుమెంట్, సారీ. కృష్ణుడికి సంబంధమైన ఎన్నో లీలలు ఈ గోవర్ధన పర్వతం చుట్టూనే అయ్యాయి అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ గోవర్ధన ఇలా ఉంటుంది గోవర్ధన పరిక్రమ మార్గము. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ పీకాక్ థింగ్, దిస్ లైక్ దిస్, అండ్ ఇట్స్ అబౌట్, in my opinion, it was about 20 kilometers kada. Yeah, so about 20 plus kilometers, 6-7 hours, 5 hours aitundi. And ikkada meer right hand side chuste there are 70 places of of importance, somehow or other linked with Krishna. Okay, there's only one place where there's a very nice ISKCON temple is there. అది కాకపోతే మిగతా అన్ని కృష్ణుడు బాల్యలీలలతో సంబంధించిన అనేకమైన మనకి ఒక స్థానాలు దొరుకుతాయి అనమాట. థ్యాంక్స్ టు ది ప్రీవియస్ ఆచార్యస్, వాళ్ళు వెళ్ళి వాటిని అన్నిటినీ ఎన్నో ఇప్పుడు శిథిలమైన వాటిని చాలా బాగా బయటకు తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు దీని గురించి కూడా చాలా మంచి డాక్యుమెంటేషన్ ఉంది. ఇస్కాన్లో వన్ ఆఫ్ ది ఆచార్యస్ ఈ ఒక్కొక్క స్థానం గురించి ఒక పెద్ద పుస్తకమే రాశారనమాట. ఆ పుస్తకం రాసి ఆయన అది 300 page బుక్, బ్యూటిఫుల్ బుక్ అనమాట. దాంట్లో పూర్తిగా ఈ గోవర్ధన పర్వతం గురించి ఆల్ ది 70 ప్లేసెస్ గురించి ప్రతి ఒక్క ప్లేస్లో హై రిజల్యూషన్ పిక్చర్స్ తీసుకొని వాటి గురించి రాశారనమాట. సో ఆ పుస్తకంలో ఉన్న కొన్ని విశేషాలు మనం ఇందులో చెప్పాను కదా, ఈ గోవర్ధన లీల మనం 3 సార్లు తీసుకుందాం. దాంట్లో చెప్పిన ముఖ్య విశేషాలను ఫోటోగ్రాఫ్స్ సహా మనం విల్ హ్యావ్ ఎ టూర్ ఆఫ్ గోవర్ధన, వర్చువల్ కైండ్ ఆఫ్ ఎ టూర్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్. ఇవాళ మటుకు సంక్షిప్తంగా చెప్పుకుందాం. సాధారణంగా గోవర్ధన పర్వతం గురించి వస్తే
ఫస్ట్ గోవర్ధన పర్వతం గురించి మాట్లాడేటప్పుడు గిరిరాజన గోవర్ధనుకి ఒక చిన్న ప్రార్థన అంటూ చేసుకుంటారనమాట. నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశనాశాయ పరమానందదాయినే. కెన్ సమ్వన్ రీడ్ ఇట్ in Telugu and English also? Translation in English. Sharana, hello. Yeah, go ahead. Let us offer our respectful obeisances unto the King of Hills, whose name is Govardhana. He is a servant of Krishna and is Krishna himself. He destroys unlimited miseries and bestows the highest bliss. Hare Krishna. Namaste Girirajaya Shri Govardhana Namine Ashesha Klesha Nashaya Paramanandadaine. సో ఈ గోవర్ధన లీలలో ఇందాక నేను చెప్పినట్లు చాలా విశేషాలు వస్తాయన్నమాట. అవి మనం ఒక్కొక్కటి కొన్ని వాళ్ళు క్లుప్తంగా తెలుసుకొని ఇంకా 2-3 సెషన్స్లో ఉన్నప్పుడు కొన్ని వాటి మీద డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకటి, హరే కృష్ణ. ఒకటి ఏంటంటే కృష్ణుడు నందుడికి అయిన సంభాషణలో నాలెడ్జ్ అంటే అన్య దేవాది దేవతల వర్షిప్కి సుప్రీం దేవాది దేవుడైన కృష్ణుడి వర్షిప్కి ఉండే భేదం ఏంటి, వాటికి ఉండే కనెక్షన్ ఏంటి, ఎక్కడ మామూలుగా సాధారణంగా ధర్మ అర్థ కామ మోక్షాల్లో మునిగిపోయిన వాళ్ళు ఎక్కడ ఆ యొక్క డిఫరెన్స్ని ఎలా తెలుసుకోలేకపోతారు అనే దాని గురించి ఒక చిన్న డిస్కషన్ అవుతుంది. ఎలాగైతే శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను భగవద్గీతలో చాలా ఈ దాని గురించి చెప్పడం జరిగింది. అలాంటి విశేషాలే మనకి ఈ దాంట్లో వస్తాయన్నమాట. తర్వాత ఈ యొక్క మనకి సాంప్రదాయకంగా వచ్చే ఆచారాలు మన ఒక రిలీజియస్ వర్షిప్లోకి ఎలాగ వెళ్ళిపోతాయి, అది మనం చేస్తున్నప్పుడు వాటిని గురించి అది ఎందుకు చేస్తున్నామో తెలియకుండా కూడా మనకి వంశపారంపర్యంగా కొన్ని వచ్చే సాంప్రదాయకమైన ఆచారాలు ఉంటాయి. అవి చేసేస్తుంటాం కానీ మనం అది ఎందుకు చేస్తున్నామని మనకి అంత పూర్తిగా తెలియదు. మనకి తెలిసిన చెప్పే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు. అంటే ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పేది కనుక మనం చేస్తున్నామని చేస్తాం కానీ వాటిలో ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది తెలియదు. కృష్ణుడికి నందుడికి అయ్యే కాన్వర్జేషన్లో అది కృష్ణుడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద తీసుకొని మనం చేసేది ఎప్పుడు, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేయాలి, దాని యొక్క ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఆ సంభాషణలో చెప్తాడనమాట. అలా చెప్తున్నప్పుడు ఆ యొక్క కాంటెక్స్ట్ అనుసారం నందమహారాజు అక్కడ ఉండే కాహోల్డ్ పీపుల్ అంతా గోవర్ధనుడికి ఇంద్రుడికి పూజకి మొదలు పెట్టినప్పుడు ఇంద్రుడికి పూజ తగదని చెప్పినప్పుడు ఈ కృష్ణుడు కర్మ మీమాంస థీరీ అని చెప్తాడనమాట. అంటే కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా బలపరుస్తూ తను ఇంతకు ముందు చెప్పినవి భాగవతంలో భగవద్భక్తుల ద్వారా మనకు అంతా అందిన భక్తి మార్గం యొక్క విశ్లేషతని ఆల్మోస్ట్ పక్కకి పెట్టి కర్మ సిద్ధాంతాన్ని చెప్తూ సటిల్గా నందమహారాజ్ తన తండ్రి అయిన నందమహారాజ్ని కన్విన్స్ చేస్తాడనమాట. సో దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. అది దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. తర్వాత కృష్ణుడే స్వయంగా ఆ గోవర్ధన పూజ ఎలా చేయాలని చాలా డీటెయిల్గా చెప్తాడు. ఆ గోవర్ధనతో పాటు గోవు కూడా వర్షింపబడుతుంది. ఇప్పుడు చాలా మంది కృష్ణ దేవాలయంలో విష్ణు దేవాలయంలో గోవర్ధన పూజ చేసేటప్పుడు పొద్దున్న గో పూజ చేస్తారు, సాయంత్రం అన్నకూట అనే ఫెస్టివల్ చేస్తారనమాట. అంటే ఎలాగైతే గోవర్ధన పర్వతాన్ని లాగున్నప్పుడు ఆ అన్నాన్ని చేసి దాన్ని అంతా డెకరేట్ చేసి చెప్పన్ భోగ్ ఆఫర్ చేసి భక్తులు ఆనందిస్తారనమాట. తర్వాత ఇది మొదటిది వచ్చేది ఇదంతా నాలెడ్జ్ బేస్డ్. తర్వాత వచ్చేది ఇట్ కమ్స్ అది అప్లికేషన్. భగవంతుడు అంటే ఎవరో తెలుసు అనే దానికి మనకి అప్లికేషన్, భక్తి యోగంలో ఉండే భక్తి మార్గంలో ఉండవలసిన అప్లికేషన్ ఆస్పెక్ట్స్ బాగా చెప్తాడు. అంటే ఎలాగైతే మనం భగవంతుడిని ప్రొటెక్ట్ చేస్తే భగవంతుడికి ఒక శరణాగతి పొందితే భగవంతుడు తప్పకుండా మనకి ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు. దాంట్లో కూడా కొన్ని మంచి సన్నివేశాలు ఉంటాయి. కృష్ణుడు గోవర్ధనుడు ఎత్తినప్పుడు
కొందరేమో డైరెక్ట్ గా డన్నని వచ్చేస్తారు అనమాట. అయ్యో కృష్ణ మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు ఇంద్రుడు ఇలా చేసేస్తాడు, మాకు వరదలు వచ్చేస్తున్నాయి, అందరూ మునిగిపోతున్నారు, కృష్ణుడు గోవర్ధన ఎత్తంగానే ఓ కృష్ణ కృష్ణ నువ్వే సేవ్ చేస్తావు, ఇన్ని నీళ్ళల్లో కూడా నువ్వే మమ్మల్ని రక్షించావని కృష్ణుడు ఎత్తంగానే కొందరు వచ్చేస్తారు. కొందరేమో ఇంత చిన్న బాలకుడు ఇంత పెద్దది ఎత్తి అందరినీ రమ్మంటున్నాడు, వెళ్ళగలమా, వెళ్ళకూడదా అని దే కమ్ నియర్ అండ్ దే సీ ఎక్కడైనా కొండ పడుతుందో లేదో అని కొంచెం అనలిటికల్ గా చూసి అక్కడ ఉంటారన్నమాట. కొందరేమో అసలు వెళ్ళరు, బికాస్ దే డోంట్ బిలీవ్ అన్లెస్ దే ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. వెన్ కృష్ణ యాక్చువల్లీ స్టార్ట్స్ ఇన్వైటింగ్ దెమ్ హీ కమ్స్. అంటే ద లెవెల్స్ ఆఫ్ సరెండర్ అండ్ ద బిలీఫ్ సిస్టమ్ గురించి ఇక్కడ కృష్ణుడు చాలా బాగా వర్ణించడం జరిగింది. ఆ శ్లోకాల్లో కూడా నిన్న పోతున్న భాగవతంలో పద్యాలు కూడా చూశాను, చాలా చక్కగా వర్ణించారు. తర్వాత భగవంత్ సాంగత్యము, భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం జరిగినప్పుడు భక్తులు ఏం చేస్తారు అంటే భగవద్గీతలో చెప్పినట్లు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్థ మాం నిత్యం తుష్యంతి చ రమతి చ, అవి అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ప్రాక్టికల్ అప్లికేషను నాలెడ్జ్. తర్వాత ఈ ప్రాక్టికల్ అప్లికేషన్ నాలెడ్జ్ సంబంధం అనేది మనకి బాగా అయింది ఈ గెటింగ్ పఫ్డ్ అప్. వి ఆల్వేస్ థింక్ దట్ వీఆర్ అండర్ ఇన్ కంట్రోల్, రైట్? ఏదో ఒకటి మంచిగా అయితే సంథింగ్ లైక్ దట్ నేచర్ ఆఫ్ పఫింగ్ అప్ ఈస్ ఆల్రెడీ దేర్, ఆల్వేస్ దేర్. ఇవాళ నేను సటిల్గా నేను ఒక చాలా వెరీ పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా రేఖ కూడా షేర్ చేయలేదు. నేను ఈ క్లాస్ ఎలా తీసుకోవాలి, ఎలా చెప్పాలి, గోవర్ధన్ ఎలా చెప్పగలని భగవంతుని ప్రార్థిస్తూ నేను చెప్పేవి కరెక్ట్గా చెప్పాలని, మంచిగా చెప్పాలని, మీ అందరికి కూడా గోవర్ధన్ని గుర్తు తెచ్చుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఐ వాజ్ డూయింగ్ మై గాయత్రి. అప్పుడు గాయత్రి కొంచెం వాళ్ళు ఫాస్ట్గా చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే క్లాసిక్ కొంచెం ఐ వాజ్ అ బిట్ లేట్. ఈ క్లాస్ అవ్వగానే వీ హ్యావ్ టు గో టు రేఖా ది పీరియాడిక్ స్కానింగ్ ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ we go 3 to 4 times, and every time when we go to scanning there's always a tension. కానీ నాకు ఎందుకో ఇవాళ పొద్దున అనిపించింది అనమాట, ఏముంది ఆల్మోస్ట్ 8 years నుంచి వెళ్తూనే ఉన్నాం, ఫస్ట్ అయితే భయపడ్డాం కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది, వెళ్తున్నాం కదా, ఇట్ బికమ్ ఎ వెరీ న్యాచురల్ థింగ్ టు యాక్సెప్ట్. అలా ఆ పఫ్నెస్ వచ్చింది. అప్పుడు సడన్ గా భగవంతుడు నాకు ఒక ట్రిగ్గర్ చూపెట్టాడు. నాయన 12 ఏళ్ల క్రితం మీ వైఫ్ వెళ్ళినప్పుడు ఇలాంటి క్యాజువల్ స్కానింగ్కే వెళ్ళింది, అప్పుడు వెళ్ళినప్పుడు దాంట్లో బాంబ్ అనేది తెలుసుకుంది. టుడే ఆల్సో ఇట్ మే బి ద సేమ్ థింగ్. వై ఆర్ యూ అస్యూమింగ్ అండ్ గెటింగ్ పఫ్డ్ అప్ దట్ నథింగ్ విల్ హ్యాపెన్? హూ ఆర్ యూ టు డిసైడ్ దట్ నథింగ్ విల్ హ్యాపెన్ అని సడన్ గా ఒక గోవర్ధన పర్వతం తలుచుకుంటుండడం వల్ల మనలో ఉండే ఆ పఫ్డ్ నేచర్, దట్ వీఆర్ ది కంట్రోల్, అంత సటిల్ గా, ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్, బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ హౌ వీ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఎలాగైతే ఇంద్రుడు కూడా సేమ్ థింగ్, నాకు పవర్ ఉంది, నేను ఏదైనా చేయగలను, ఎవరు గోకులం నుండి బాలకుడు ఎవరు, ఐ కెన్ ఈజీలీ, వాట్ ఈస్ ఈ డూయింగ్ అండ్ వై ఆర్ ది పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ హిమ్ అనుకుని తను చేయవలసిందో వీళ్ళు తనకి పూజ చేయలేదని కోపంతో he has tried to take a revenge on them. సో అప్పుడు కృష్ణుడు ఇంద్రుడికి he has taught a very good lesson. అందుకని గోవర్ధన లీలలో మనం తెలుసుకున్నప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ద డేంజర్స్ ఆఫ్ గెటింగ్ పఫ్డ్ అప్ ఈస్ సో ఈజీ. చాలా ఈజీగా మనకి ఈజీలీ వి గెట్ పఫ్డ్ అప్. వి థింక్ దట్ వీఆర్ ది కంట్రోలర్స్, not knowing that anything can happen anytime for any situation, right? సో ఇది గోవర్ధనుడి గురించి తలుచుకున్నప్పుడు అది మనకి బాగా గుర్తు చేసుకుంటుంది. తర్వాత కృష్ణుడికి మళ్ళీ తర్వాత ఈ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి వచ్చాక ఇక్కడ ఈ లాస్ట్ లో వెరీ ఇంట్రెస్టింగ్ వస్తాయి, ప్యూర్ డివోషన్. ఈ యొక్క గోవర్ధన లీలలో మనం తెలుసుకోవాలి అంటే శుద్ధ భక్తిలో మనకుండే యాటిట్యూడ్, భక్తి చేసేటప్పుడు వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ది థింగ్. ఎందుకంటే గోవర్ధన లీల అయ్యాక శ్రీమద్ భాగవతంలో శుకదేవుడు ఒక శ్లోకం చెప్తూ గోవర్ధనుడు, బికాస్ గోవర్ధన ఈజ్ ఆల్వేస్ డెడికేటెడ్ టు సర్వ్ కృష్ణ. ఒక రకంగా గోవర్ధన ఈజ్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ, ఇంకొక రకంగా గోవర్ధన ఈజ్ ఆల్వేస్ ఎ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. వర్షిప్పర్ అండ్ వర్షిప్ కాన్ఫ్లుయెన్స్ అయ్యేదే గోవర్ధన లీలలో ఉండే ముఖ్య విశేషం. కృష్ణుడికి ఎలా సర్వ్ చేయాలి, కృష్ణుడికి ఎలాంటి ఫలాలు ఇవ్వాలి, ఎలాంటి పూలు అంటే ఇష్టం, ఎలాంటి సలయేలు అంటే ఇష్టం, అన్ని గోవర్ధన పర్వతంలో ఉండేవట. అందుకని గోవర్ధనుడి హరిదాసవర్య అని పేరు పెడతారన్నమాట. ఎలాగైతే రామాయణంలో రాముడికి దాస్యభావంలో ప్రతీక అని చెప్పుకుంటారు, శ్రీకృష్ణ లీలలో దాస్య సేవలో ఉండే దీంట్లో గోవర్ధన హిల్ కమ్స్ వన్ ఆఫ్ ది టాప్. హరిదాస్య వర్య ఇస్ ద టాప్ మోస్ట్ పర్సనాలిటీ ఆర్ personification ఆఫ్ a thing which served Krishna and with the right attitude. ఇవన్నీ మనకి గోవర్ధన లీలలో బాగా కనబడతాయి ప్రతి చోట. అందుకని దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లీల. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఈ లీల. అంటే జ్ఞానపరంగా చూసుకోవాలంటే, నాలెడ్జ్ పరంగా చూసుకోవాలంటే
కర్మ మీమాంస థియరీ. కర్మ మీమాంస థియరీ మనం చెప్పుకోవాలనుకుంటే నార్మల్గా ఎలా స్టార్ట్ అవుతుంది, నందుడికి కృష్ణుడికి స్టార్ట్ అవుతుంది. నంద మహారాజు వాళ్ళంతా ఏదో పూజ చేయడానికి మొదలు పూజకు చాలా ప్రిపరేషన్స్ చేస్తుంటే కృష్ణుడు వచ్చి అడుగుతాడు. అంటే కృష్ణుడికి తెలుసు నేను ఇలా చేయడం ద్వారా ఇంద్రుడికి నేను కొంచెం ఆ పఫ్నెస్ తగ్గియాలని. హీ నోస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ డూయింగ్. అందుకనే వచ్చి అడుగుతాడు అనమాట, వినయంగానే అడుగుతాడు, తండ్రి గారు మీరు ఏం చేస్తున్నారు, నేను చాలా హడావుడిగా ఉంది వ్యవహారం, ఇక్కడ అయితే బాగా చేసేస్తున్నారు అంటే, కాదు నాయన మేము ఇలా చేయాలి, ఎందుకు చేస్తున్నారు ఈ సాక్రిఫైస్, ఈ యజ్ఞం ఎందుకు చేయాలంటే, ఇంద్రుడికి చేయాలంటే, ఇంద్రుడికి ఎందుకు చేయాలంటే ఇంద్రుడు వానలు ఇస్తాడు, వానల వల్ల మనకి అన్ని సంతృప్తిగా ఉంటాయి, మనం కవర్డ్ పీపుల్ అగ్రికల్చర్ వాళ్ళం కనుక వానలు ఉంటే అన్ని సుభిక్షంగా ఉంటాయి, అందుకని మనం ఇంద్రుడు చేయాలంటే ఇంద్రుడే వానలు ఇస్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, ఇంద్రుడే వానలు ఎందుకు ఇస్తున్నాడు అని ఆ కాన్వర్జేషన్ మొదలవుతుంది అనమాట. అప్పుడు డైరెక్ట్ గా చెప్పడం కన్నా కూడా తను ఎవరో అని ముందరకు చెప్పడం కాకుండా కూడా కృష్ణుడు కర్మ మీమాంస థియరీ అని మొదలు పెడతాడు. కర్మ మీమాంస థియరీ అని చెప్తూ దాని యొక్క ఫాలసీని కూడా మనకి చెప్తాడు అనమాట. దాంట్లో చెప్పవలసినవి ఏంటంటే, ఒకటి కర్మ ఎలోన్ ఈ సఫిషియెంట్ టు డిటర్మిన్ అవర్ డెస్టినీ అని చెప్తాడు. తండ్రి గారు మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీరు మంచి కర్మలు చేస్తే దానికి ఫలితం తప్పకుండా వస్తుంది, మీ కర్మనే, మీరు చేసే కర్మనే దాని యొక్క ఫలితాలను చేస్తుంది కానీ ఇంకోళ్ళు ఎవరు చేయరని. అండ్ ఇంకొకటి ఏం చెప్తాడంటే, ఈ యొక్క త్రిగుణాలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయి కట్టబడి బంధపడి ఉండి ఆ చేసే వాటి మీదనే మీకు ఫలితాలు వస్తాయి, మీరు ఇంకోళ్ళు ఎవరు ఇవ్వరు మీకు ఆ కర్మాలకి. ఈవెన్ భగవంతుడు కూడా కట్టబడి ఉంటాడు అని కర్మ మీమాంస థియరీలో ఫాలసీ అదనమాట. అంటే అక్కడ కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఈ యొక్క సుప్రీం పర్సనల్ ఆఫ్ ది గాడ్ హెడ్ అంటే భగవంతుడు కూడా ఈ కర్మ సిద్ధాంతానికి కట్టబడి ఉన్నాడు అని చెప్తాడు. అంటే మీరు ఎవరిని ఏం ప్రే చేయక్కర్లేదు, మీరు మంచి పని చేసుకుంటే ఆటోమేటిక్గా వాన వస్తుంది. అంటే ఈ యొక్క థియరీని కృష్ణుడు ఒక ఎథిస్టిక్ కిందలకు చెప్తాడు. అంటే నిజంగా భగవద్గీత మనకి జ్ఞానం భగవద్గీత ద్వారా వచ్చిందని తెలుసుకుంటే, భగవద్గీతలో కృష్ణుడు క్లియర్గా కూడా చెప్తాడు, ఈ కర్మ, వర్ణము, ఆశ్రమాలు అన్నిటినీ నేను క్రియేట్ చేశాను, కానీ నేను ఐఎమ్ అబోవ్ ఆల్ దట్. నేను పాటించవచ్చు జస్ట్ టు షో పీపుల్ దట్ ఐ హ్యావ్ టు ఫాలో, బట్ ఐఎమ్ అబోవ్ ఆల్ దిస్ అని. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే భగవంతుడు కూడా ఈజ్ దట్. అంటే దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ప్రాక్టికల్గా సాధారణంగా మన మామూలుగా జనవాళికి కూడా మనకు ఒక ఇది ఉంటుంది, యాజ్ యూ సో యూ రీప్. ఇట్స్ ద వెరీ కామన్ సేయింగ్ కదా, యాజ్ యూ సో యూ రీప్. అది కరెక్టే, అది కర్మ సిద్ధాంతాన్ని ప్రకారం పెట్టుకుంటే అది కరెక్ట్. కానీ దాన్ని భక్తి మార్గంలో, భక్తి యోగంలోకి ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది చిన్న ప్రాబ్లం. యాజ్ యూ సో యూ రీప్ అని మనం నమ్ముకొని నడిస్తే పర్వాలేదు, ఇంకా మనం మంచి చేస్తే మనం మంచి వస్తుంది. కానీ మంచే రావాలి అనుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే భగవంతుడిని ఒక రూల్లో మనం బంధించలేం. వీ కెనాట్ టై ది లార్డ్ విత్ అవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఎ ఫ్రేమ్వర్క్. మన ఆఫీసులో ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, నోటేషన్స్, ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. భగవంతుడు ఈజ్ అబోవ్ దట్. ఈవెన్ ఇఫ్ యూ సో యాజ్ యూ సో, నువ్వు మంచి చేసినా కూడా భగవంతుడు ఏదో కారణంలో లాంగ్ టర్మ్ విజన్లో నీకు అది ఇది ఇప్పుడు వచ్చేది ఈ చేయడం వల్ల ఇది మంచిదే అయినా కూడా నేను ఇది ఇవ్వను, ఐ విల్ టేక్ అవే దట్ సంథింగ్ ఫ్రమ్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ సంథింగ్ లేటర్ ఆర్ ఐ విల్ క్రియేట్ డిఫికల్టీస్. పాండవులకి ఎలా కష్టాలు ఇచ్చాడో అలా ఎన్నో చేశాడు. వాళ్ళు చేసే మంచి పనులైనా వాళ్ళకి కష్టాలు వచ్చాయి. సో హీ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్. యాజ్ యూ సో యూ రీప్ కెన్ ఓన్లీ బీ లిమిటెడ్ ఇన్ అండర్స్టాండింగ్, ఇట్స్ నాట్ కంప్లీట్. దానికంటే కూడా పైన ఇంకా భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క డెసిషన్ ఉందని మనం గ్రహించాలి అని కృష్ణుడు నందుడికి సటిల్గా చెప్తూ ఈ కర్మ మీమాంస థియరీని చెప్తాడు అనమాట. అది కాకుండా ఇంకొక పాపులర్ సేయింగ్ వస్తుంది మనకి, వర్క్ ఈజ్ వర్షిప్. మనకు చెప్తుంటారా, పిల్లలకు కూడా చెప్తుంటాం మనం. I remember that sometimes my mother used to tell when I was young. I still remember as a teacher, I think she used to tell work is worship. And in some of my lifetime, when my father also I think used to be like that. He's kind of workaholic, very dedicated to office work. And ade oka worship laga unde. Work is worship is good. Karma siddhantam prakaram is good, but it is not complete. Adi manam ee Govardhan Leela telusukuntam. Worship is good, but it's not complete. కానీ వర్క్ యాజ్ వర్షిప్ ఈజ్ మచ్ బెటర్ దాన్ వర్క్ ఈజ్ వర్షిప్. మనం చేసేది ఒక ప్రార్థన లాగా చేస్తే ఆ పనికి ఏదైనా ఒక మంచి ఫలితం, మంచి పట్టు ఉంటుంది. కానీ అదే మన ప్రార్థన ఇది ప్రార్థన ఇది చెయ్యాలి అనే డ్యూటీ మైండ్గా చేస్తే ఇది డిఫరెంట్. ఐ హ్యావ్ టు డూ, ఐ వాంట్ టు డూ, ఐ రియలీ వాంట్ టు డూ,
అనే దాంట్లో దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ మే డూ ఇట్, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్, ఐ నీడ్ టు డూ ఇట్. ఈ యొక్క డిఫరెన్స్ని బాగా చెప్పేది ఈ గోవర్ధన లీల. వర్క్ ఈజ్ వర్షిప్ ఒకటి, వర్క్ యాజ్ వర్షిప్ ఒకటి. వర్క్ ఈజ్ వర్షిప్ ఈజ్ ఫైన్, అది పనికి ఉండే మహత్వ గుణం. కానీ మనం చేసే యాటిట్యూడ్ ఏంటి? వీ షుడ్ డూ ఇట్ యాజ్ వర్షిప్, నాట్ వర్క్ ఈజ్ వర్షిప్. సో ఈ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ సటిల్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ which are not commonly discussed. Work is worship, as you sow, so is reap, is the most accepted principles, tenets of a good human being, right? కానీ వాటిని కంటే కూడా మన పైకెత్తి మన యొక్క జ్ఞానాన్ని పైకి తీసుకొచ్చేది ఈ యొక్క వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. ఈ కాన్వర్జేషన్ ఉండే శ్లోకాలని మనం వచ్చే వారం మళ్ళీ we will తలుచుకుందాం, ఎందుకంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఇది మామూలుగా చెప్పినప్పుడు కూడా పీపుల్ టెన్ టు గెట్ కైండ్ ఆఫ్ they tend to they don't believe it. అది మళ్ళీ మామూలుగా చదువుకొని మన జీవితంలో మనం అన్వయించుకొని చూసుకుంటే ఆ వర్క్ ఈజ్ వర్షిప్ కి, వర్క్ యాజ్ వర్షిప్ కి ఉండే ఆ సటిల్ డిఫరెన్సెస్ మనకి బాగా తెలుసు. అంటే వర్క్ యాజ్ వర్షిప్ అని మనం అనుకున్నప్పుడు వీల్ థింక్ టోటలీ డిఫరెంట్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. అది మనకి మెటీరియల్ లైఫ్ లో కూడా చాలా పనిచేస్తుంది. దీనికి నేను చాలా రోజుల క్రితం, చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చదివాను. ఇస్కాన్లో చైతన్య చరణ ప్రభు అని ఉన్నారు. ఆయన చాలా వెరీ అనలిటికల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. చాలా చదువుకొని ఈ కాంప్లికేటెడ్ విషయాల్ని చాలా బాగా చెప్తారు అన్నమాట. దీని గురించి ఆయన ఒక మంచి ఉదాహరణ చెప్పారు. అది నేను తెలుసుకున్నాక నా జీవితంలో కూడా, మెటీరియల్ జీవితంలో నాకు చాలా ఉపయోగపడింది. ఆధ్యాత్మిక విషయంగా, మెటీరియల్ జీవితంలో అది అన్వయించుకున్నప్పుడు. ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు అన్నమాట. ఒక స్కూల్ ఉంటుంది. ఒక స్కూల్లో 3 కక్షలు ఉంటాయి, 3 క్లాసులు ఉంటాయి అన్నమాట. ఇట్స్ అ వెరీ ఎలిగోరికల్ ఎగ్జాంపుల్, ఇట్ మే నాట్ బి ట్రూ స్టోరీ, టు టెల్ ఇన్స్ట్రక్టివ్ ఎగ్జాంపుల్. ఒక ఆయన వెళ్తారనమాట. ఆ క్లాస్లో చిన్నపిల్లల స్కూల్ అది. 4 చిన్నపిల్లలు ఉంటారు, అల్లరి చేస్తూ గడబడగా ఉంటుంది. ఆమె అడుగుతాను, నువ్వు ఏం చేస్తున్నామంటే, కదండి నేను టీచర్ పని చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నామంటే, నేను టీచర్ పని చేయాలండి, ఇట్స్ మై జాబ్, ఐ హ్యావ్ టు ఎర్న్ మై లైవ్లీహుడ్, నాకు జీవనాధారం, దీన్ని నేను చేస్తున్నాను, అందుకని నేను చేస్తున్నానండి, నా వీలున్నంత వరకు నేను మంచిగా చేయడానికి ప్రయత్నిస్తున్నానండి అని ఆవిడ చెప్తారనమాట. మామూలుగా అయితే నార్మల్ ఇస్తే తర్వాత ఇంకొక క్లాస్కి వెళ్తారనమాట. వెళ్తే అక్కడకు టీచర్ చేస్తుంటుంది. ఏం చేస్తున్నామంటే, నేను కూడా చెప్తున్నానండి టీచర్ని, నేను కూడా పిల్లలకి చెప్తున్నాను, చూసారు కదా ఈ పిల్లలు అందరూ బాగా అల్లరి చేస్తున్నారు, తలనొప్పి పెట్టేస్తుంది నాకు, కానీ నేనేం చేయాలంటే, ఇట్స్ మై డ్యూటీ, నాకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, ఏది వచ్చినా ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ. ఎందుకంటే నాకు వాళ్ళు పే చేస్తున్నారు కనుక నేను తప్పకుండా ఈ డ్యూటీని ఎట్లాగైనా పాటించాలి. ఐ హ్యావ్ టు డూ దిస్ డ్యూటీ, దాన్ని ఇంకేం చేయలేను, ఐ విల్ డూ మై డ్యూటీ అని చెప్తున్నాను. ఇంకొక 3rd క్లాస్లో వెళ్తాం. అది దిస్ ఈస్ ది ఫస్ట్ 2 కేటగిరీస్ ఆర్ వర్క్ ఈజ్ వర్షిప్ అనే కేటగిరీ. మనం కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీ థింక్ ఇట్స్ డ్యూటీ దట్ హ్యావ్ టు డూ ఇస్ మై వర్షిప్. 3వ క్లాస్కి వెళ్తారు. 3వ క్లాస్లోకి వెళ్తే టీచర్ చాలా కూల్గా ఉంటుంది, పిల్లలు కూడా కొంచెం శాంతంగా ఉంటారు. ఆవిడ పాఠం చెప్తుంది, పిల్లలు కొంచెం ఇల్లు చేస్తుంటారు, కానీ దే ఆర్ జనరలీ వెరీ డిఫరెంట్ దాన్ అదర్ క్లాసెస్. అమ్మ నువ్వేం చేస్తున్నావు అంటే, నేను కూడా టీచర్ని అండి. మరి ఏం చేస్తున్నావు అమ్మా అంటారు. అప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట, నేను వీళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నానండి, అందుకని ఇక్కడికి వచ్చాను, భగవంతుడి ద్వారా నాకు ఈ సేవ దొరికింది, నేను వీళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే సేవా అవకాశం, భాగ్యం నాకు కలిగింది, అదేదో నేను ఉన్నట్టు చేస్తున్నాను అనుకుంది. సిమిలర్ క్లాసెస్, సిమిలర్ టీచర్స్, బట్ పర్స్పెక్టివ్ ఇస్ టోటలీ డిఫరెంట్. షీ హ్యాస్ టేకెన్ హెర్ జాబ్ విచ్ ఇస్ వర్క్ యాజ్ అ వర్షిప్ టు వర్క్ ఈజ్ వర్షిప్ టు వర్క్ యాజ్ వర్షిప్. ఎప్పుడైతే అది ఒక ప్రార్థన లాగా తీసుకుందో, అప్పుడు షీ కుడ్ సీ మచ్ మోర్ దాన్ వాట్ నార్మలీ వీ సీ. సో దట్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ మెనీ ఆఫ్ మై ప్రాజెక్ట్ వేర్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎ మచ్ లాంగర్ పిక్చర్. వాట్ ఈస్ దట్, నాకేం దొరుకుతుంది ఇది చేయడం వల్ల, ఈ చేయడం వల్ల నాకు ఏదైనా రికగ్నిషన్ వస్తుందా, ఇంకేదైనా వస్తుందా, దానికంటే కూడా ఐ స్టార్టెడ్ సీయింగ్ what is that I am contributing to my company for next 10 years, next 15 years, even after I go, what is the legacy that I can leave in my company. This work as worship, work is worship, when I started thinking of work as worship, lot of things changed. అది కోఇన్సిడెంట్ అవ్వచ్చు, కర్మ సిద్ధాంతం అనొచ్చు, ఏదైనా మనం అనుకో, అది we cannot prove, but నాలో ఈ యాటిట్యూడ్ మారేక so many things that happened in the last 8-9 years in our office, and each of them, of course, some projects we did fail, some project we succeeded, some project very much successful, but this thing is always there in my mind, that when I go to do some work, I have to do as worship but not is worship. It's not a mandatory to that I have to be only doing duty. It is much more than duty. అనేది
ఈ యొక్క నాకు ప్రతి ఒక్కరికి వేరే వేరే విధంగా కూడా తెలియవచ్చు, బట్ నాకు ఈ లీల ద్వారా తెలిసింది కనుక దట్స్ వై ఈ యొక్క లీల అనేది ఇట్స్ మోర్ డియర్ టు మీ బికాజ్ ఇట్ హెస్ టాట్ మీ సెవరల్ లెసన్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ లీలలు చెప్పేటప్పుడు ఇలా లాంగ్ లీలలు ఉన్నప్పుడు ఆచార్యులు ఏం చెప్తారంటే కొంచెం ఫండమెంటల్ కొన్ని చెప్తారు. సారీ నేను ఐఎమ్ టాకింగ్ టూ మచ్ అబౌట్ బట్ దిస్ ఇంట్రెస్టింగ్ లీల. ఇందులో అన్నట్లు ఈ యొక్క లీలని మనం నెమ్మదిగా 3 సార్లు కూడా చదువుకుందాం. అందుకని ఇవాళ శ్లోకాలు మనం ఎక్కువ చదువుకోలేకపోవచ్చు. ఐ అపాలజైజ్ ఫర్ దట్. ఇది తెలుసుకున్నాక ఆఫ్టర్ గెటింగ్ దిస్ ఫౌండేషన్ వీ కెన్ ఎంజాయ్ దట్ లీలా మచ్ మోర్. అంటే మనకి ఇలాంటి లీలలు ఉన్నప్పుడు, ఎలా పెద్ద లీలలు ఉండి దాంట్లో చాలా నేర్చుకోవాల్సి ఉన్నప్పుడు బ్రహ్మమత గౌడీ సంప్రదాయంలో శ్రీ జీవ గోస్వామి అని ఒక ఆయన ఉన్నారన్నమాట. ఆయన మంచి ఆచార్యులు, మంచి భక్తులు. అది కాకుండా ఇది వెరీ కొందరికి ఉంటుంది భగవంతుడు కొన్ని వెరీ గ్రేట్ అట్రిబ్యూట్స్ ఇస్తాడు. అతను ఈ వాజ్ ఎ డివోటీ అండ్ ఈజ్ అ వెరీ స్కాలర్లీ డివోటీ. ఆయన చాలా ఎనలైజ్ చేసి ఆయన చాలా గ్రంథాలు రాశారు. ఆయన రాస్తూ కొన్ని ఫెంటాస్టిక్ థింగ్స్ రాశారు. అంటే ఈ యొక్క భగవంతుడి లీలల్ని మనం తెలుసుకున్నప్పుడు మనం వాటిని ఎలా చూడాలి, అండ్ ఇన్ వాట్ పర్స్పెక్టివ్ దట్ వీ నీడ్ టు సీ, అది మనం ఈ గోవర్ధన లీలలో నుంచి కానీ దామోదర లీలలో తెలుసుకున్నప్పుడు, మనకి వేరే లీలలు ఏమైనా తెలుసుకున్నప్పుడు ఇట్ విల్ రియలీ హెల్ప్ అస్. భగవంతుడు లీలలే కాదు, మన ఈవెన్ మెటీరియల్ లైఫ్లో కూడా ఆ యొక్క సూత్రాలు మనకి పనిచేస్తాయి. ఆయన 6 he has given 6 principles on how we see, particularly ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే లీల. దాన్ని మనం మామూలుగా భౌతిక జగత్తులో మనం అన్వయించుకోవచ్చు. ఒకటి ఏం చేశారంటే ఎనలైజ్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ది లీల. ఆ లీలను చదువుకున్నాక ఎనలైజ్ ది బిగినింగ్, బి అండ్ ఈ, బిగినింగ్ అండ్ ఎండ్. ఇక్కడ కూడా మనం ఈ గోవర్ధన లీలలో చూసుకుంటే బిగినింగ్ ఏంటి, ఒక అన్య దేవతా వర్షిప్తో వస్తుంది. ఎండ్ ఏంటి, ఒక రకమైన ఎండ్ ఇంద్రుడి యొక్క గర్వ విమోచనం. దానికంటే ఎండ్ అన్య దేవతా వర్షిప్ నుంచి వచ్చిన ఎండ్ ఏంటి, మనం భక్తులుగా ఉండాలంటే మనలో ఉండే యాటిట్యూడ్ ఏంటి అనేది చెప్పేది ఈ లీల. మిగతావన్నీ అయ్యేవి, దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ అండ్ పార్సెల్స్ ఆఫ్ దట్ లీల. బట్ బిగినింగ్ ఇట్ స్టార్ట్స్ విత్ కృష్ణ గివింగ్ దట్ నాలెడ్జ్ అబౌట్ అన్య దేవతా వర్షిప్. మనం ఈ ట్రెడిషనల్గా ఆచారాలు మనలో ఇంగ్రెయిన్ అయినప్పుడు వాటిని మనం ఒకసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని మనం ఎందుకు చేస్తున్నాము, దాని గురించి ఎక్కడైనా జ్ఞానం ఉందా, ఎవరైనా పెద్దలు చెప్పేవాళ్ళు ఉన్నారా అని తెలుసుకోమని చెప్తూ ఆఖరికి ఒక భక్తి మార్గంలో, భక్తిలో ప్రపత్తి మార్గంలో భగవంతుడి యొక్క శరణాగతి పొందితే ఎలాంటి యాటిట్యూడ్తో మనం చేయాలని ఫస్ట్ హీ సేస్ ఎనలైజ్ బిగినింగ్ అండ్ ఎండ్. అలా చదువుకుంటూ పోవడమే కాకుండా ఆగి మొదట ఏముంది, తర్వాత కొన్ని శ్లోకాల్లో కొన్ని దీంట్లో he says see what is repeated. First analyze beginning and end, check what is getting repeated. ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణ రిపీట్స్ 2 things. కర్మ సిద్ధాంతం ఈజ్ నాట్ కంప్లీట్. కర్మ సిద్ధాంతానికంటే కంప్లీట్, దాని కర్మ సిద్ధాంతాన్ని తయారు చేసి కర్మ సిద్ధాంతాన్ని నడిపించేవాడు ఇంకోటి ఉన్నాడు అని చెప్పేది. అందుకని మనకి ఈ భగవద్గీత శ్లోకంలో కూడా ఒక శ్లోకం వస్తుంది, వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. దీనికి ఇలాంటి ప్రస్తావనే, ఈ యొక్క రిపీటెడ్ పాయింట్. అదొకటి భక్తుడు ఎలా ఉండాలి, ఆ భక్తి యొక్క యాటిట్యూడ్ గురించి ఈ కీప్స్ రిపీటింగ్, రైట్? దిస్ ఈస్ ద థీమ్ దట్ గెట్స్ రిపీటెడ్. అందుకని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్న లాస్ట్లో 18వ అధ్యాయము 14th శ్లోక, ఇది వెరీ ఫేమస్ శ్లోక. మనం కూడా ఏదైనా మనం చేసినప్పుడు దాని గురించి మనకి ఏదైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం పఫ్డ్ అప్ కాకుండా ఉండి గ్రౌండ్ మీద ఉండాలి అనుకుంటే, మనకి ఏదైనా దాని మీద ఉండే ఆకాంక్ష, ఆ అప్రిసియేషన్ ఆకాంక్ష లేకుండా ఉంటారంటే అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమ. 5 ఉంటాయి. ఏదైనా యాక్టివిటీ కావాలి, కంప్లీషన్ కావాలంటే 5 ఉంటాయని చెప్పారు. దైవం చైవాత్ర పంచమ. ప్లేస్ ఆఫ్ యాక్షన్, బాడీ, శరీరం కానీ అది ఏ ప్లేస్లో అది యాక్షన్ అవుతుందో. పెర్ఫార్మర్, చేసేవాడు ఉంటాడు. వేరియస్ సెన్సెస్, వాళ్లే కాకుండా ఎంతో మంది అయితేనే కదా ఒక కార్యం అవుతుంది. ఎన్నో ఇంద్రియాలు కలిస్తేనే ఇంద్రియాలు వాళ్ళ వర్క్ చేస్తేనే అవుతుంది. అండ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎండియర్. ఏదైనా ఒక పని కావాలంటే ఎన్నో అయితేనే కదా సక్రమంగా. ఇప్పుడు మనం ఇలా క్లాస్ వింటున్నామంటే కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్లో ప్రెజెంటేషన్ ఉండాలి, చెప్పేవాడు ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, మీకు ఇంటర్నెట్ ఉండాలి, మాకు ఇంటర్నెట్ ఉండాలి, ఆ అప్లికేషన్ సరిగ్గా పనిచేయాలి. సో మెనీ థింగ్స్ హ్యావ్ టు కోయిన్సైడ్ టు మేక్ ఈవెన్ ఎ వెరీ స్మాల్ థింగ్ హ్యాపెన్. చేసేవాడు, ప్లేసు,
ఆ ప్లేస్ని సపోర్ట్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి, మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎండివర్స్ ఉంటాయి. తర్వాత అల్టిమేట్లీ సూపర్ సోల్, దీస్ ఆర్ ది 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ యాక్షన్. అధిష్టానం తథాకర్త, కార్య సాధనము, కార్యం సాధించే దేహము, కర్త వివిధ ఇంద్రియాలు, డిఫరెంట్ సెన్సెస్, వివిధమైన యత్నములు, తర్వాత చివరికి పరమాత్ముడు అనునవి కార్యమునందలి ముఖ్యమైన విశేషాలు. ఈ 4 పై ఉన్నా కూడా ఇఫ్ దెర్ ఈస్ నో గ్రాంట్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు సాధారణంగా మా సత్సంగంలో చెప్తున్నప్పుడు నేను పిల్లలు స్టూడెంట్స్ ఉన్నప్పుడు అదే చెప్తాను, నువ్వు బాగా చదువుకున్నా, నువ్వు పరీక్ష బాగా రాసినా నీకు మంచి మార్కులు వస్తాయని గ్యారంటీ లేదు. ఎక్కడొక్కడ భగవంతుడు ఆ లింక్ నువ్వు చేస్తేనే కానీ నీకు రావు. జస్ట్ బికాస్ యూ థింక్ దట్ యూ రేడ్ వెల్, యూ థింక్ రేడ్ ఎగ్జామ్ వెల్ డజంట్ మీన్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్స్ ఆల్సో మచ్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ నువ్వు ఎంత బాగా చేసినా నీకంటే బాగా చేసేవాడు కూడా ఉండొచ్చు. సో ఇట్స్ రూల్. ఎందుకంటే నాకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు గుర్తుంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇవాళ అమ్మ ఎందుకో బాగా గుర్తొస్తుంది. మా అమ్మ చెప్తుండేది అనమాట, 7th క్లాస్లో మేము ఉన్నప్పుడు, ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 7th క్లాస్లో మేము ఉన్నప్పుడు సడన్గా ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ 3/4 అయ్యాక ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ ఏడాది బోర్డ్ ఎగ్జామ్ లాంటివి పెట్టారు, కామన్ ఎగ్జామినేషన్ అనేవాడు. ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్ టు అస్. బిగ్ సర్ప్రైజ్ అంటే మామూలుగా ఏదో క్లాస్లో వెళ్ళి పరీక్షలు అయిపోతాయి కదా, ఈ కామన్ ఎగ్జాము, సెంట్రల్ ఎగ్జాము, పాసు ఫెయిల్ అనేసరికి కంగారు పడతారు. ఆ రోజుల్లో అఫ్కోర్స్ ఈవెన్ నౌ ప్రాబ్లీ ఐ వాజ్ వెరీ పూర్ స్టూడెంట్. నా క్లాస్లో 27వ ర్యాంకు 26వ ర్యాంకు వచ్చేది, 6వ క్లాస్ 7వ క్లాస్. Sampath was, topper always. Sampath has been a winner throughout his career and is a multifaceted, multi-talented guy. He was a topper in the class almost. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, స్కూల్ వాళ్ళు ఇలా కామన్ ఎగ్జామ్ పెట్టేస్తారంటే, వాళ్ళు కొంతమందినే, ఎందుకంటే ఎవరైతే ఈ ఎగ్జామ్లో పాస్ అవుతారు, ఎందుకంటే స్కూల్కి పరువు ప్రతిష్ట కదా, ఎవరైనా ఫెయిల్ అయితే ఫస్ట్ కామన్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, అప్పుడు 25వ ర్యాంక్ వరకు తీసుకున్నారు. 25 ర్యాంక్ వరకు తీసుకుని నన్ను వదిలేశారు. దిస్ ఫెలో కెనాట్, ఈ 25 ర్యాంక్స్ నేను 27వ ర్యాంక్. సంపత్ బేబీ దే ఆర్ ప్రిటీ మచ్ ఇన్ ది టాప్ ర్యాంక్స్. సో ఐ ఫెల్ట్ వెరీ టెరబుల్లీ టెన్స్డ్, అండ్ నాకంటే మా మదర్ బికేమ్ వెరీ టెన్స్డ్. సో బికాజ్ anyway, she was a teacher, she really concerned. అక్కడిక్కడికి వెళ్ళి హనుమాన్ మందిరం వెనకాల ఒక టీచర్ ఉండేది, ఐ ఫర్గాట్ హర్ నేమ్, కుమార్ వాళ్ళ బ్రదర్ ఇస్ కుమార్, తిరుమల్స్ బ్యాచ్మేట్. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంచెం అది ఇది చెప్పి మొత్తానికి నన్ను తోశారు గుంపులోకి. బట్ షీ వాజ్ వెరీ టెన్స్. గుంపులోకి తోశారు కానీ మళ్ళీ నేను పాస్ అవుతానా లేదా అని దెర్ వాజ్ వెరీ టెన్స్. నాకు కూడా ట్రెమెండస్ ప్రెషర్ ఉండేది. కానీ ఆ ఎగ్జామ్స్ అయిపోయాయి, కామన్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. సంపత్ పేరు రాలేదు రిజల్ట్లో. సంపత్ కేమ్ యాజ్ ఫెయిల్డ్ అండ్ we got passed. So that was a big shocker in the school. And so much thing గడబడ్ అయిపోయింది. ఎలా అయింది అది, తర్వాత మొత్తానికి రీవాల్యుయేషన్ చేసి they found out that something went wrong and this fellow was actually having a very high marks. But I don't remember the exact timeline, but at least 10 to 15 days is a huge tension. How can of all the things Sampath can fail and Jaggu can pass? So this is one question, but how can Sampath fail? There's another question. So that was very good. Appudu ma mother చెప్పేవాళ్ళు అనమాట. మా మదర్ కూడా ఆ కామన్ ఎగ్జామ్స్లో షీ యూస్ టు గో ఫర్ దిస్ కరెక్షన్స్. ఆ కరెక్షన్స్లో అప్పుడు మా మదర్ చెప్పాడు ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అని. పొద్దున్నే వీళ్ళు 8 గంటలకు 9 గంటలకు వెళ్ళిపోవాలి. అక్కడ పెద్ద హాల్లో వందల మంది టీచర్లను పెట్టేస్తారు, పెద్ద బంచ్ ఆఫ్ పేపర్స్ పెట్టేస్తారు. మా మదర్ చెప్పిన విషయం నాకు ఎలా గుర్తుందంటే, వాళ్ళకి ఒకప్పుడు ఆ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా టైం ఇచ్చేవాడు కాదు. ఈ రోజులో ఇన్ని పేపర్స్ మీరు కరెక్ట్ చేయాలి అని. సో ఆ టీచర్ కూడా కరెక్ట్ చేసే టీచర్ షీ ఆల్సో హ్యావింగ్ టైర్డ్నెస్, రైట్? ఇప్పుడు బీరజ్ చాలా మంచి స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, నేను ఒక నార్మల్ బిలో యావరేజ్ స్టూడెంట్. పొద్దున నా పేపర్ ఆ టీచర్కి వచ్చింది అనుకోండి, కొంచెం వాడు మంచి మూడ్లోనే వస్తుంది. కొంచెం 10 మార్కులకి కొంచెం తగ్గితే వీడేదో ఫెయిల్ అయ్యాడు ఉన్నవాడు అంటే కొంచెం ఏదో 5 మార్కులు వేసి పుష్ చేసేస్తుంది. ఈవినింగ్ వచ్చేసరికి షీ ఈజ్ వెరీ టైర్డ్. షీ వాజ్ థింకింగ్ అబౌట్ అవర్ ఫ్యామిలీ, ఎలా వెళ్ళాలి, వాష్రూమ్ కూడా వెళ్ళలేదు, సింట్ కూడా లేదు, టకాటాక్ చూస్తుంది. సపోజ్ బీరజ్ ఈవెన్ దో రైట్స్ వెల్ subject, but his handwriting is not well. So she's in a very different mood. Tuck, and she puts it and she closes that shop and goes. Moral ethics may not work always, right? So she was telling that Sampath paper also would have been evaluated by a teacher like that. So దానికి ఏంటంటే మంచి తెలివి ఉన్నా, మంచిగా రాసిన అన్ని ఉన్నా కూడా there is somebody who is controlling that.
ఆ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్ ఆ భగవంతుడిది లేకపోతే హీ కెన్ పుట్ యూ ఇన్ అ బిగ్ స్పిన్. సో గోవర్ధన లీల నేను చదువుకున్నప్పుడు మా అమ్మ అప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్పేది, అందుకని ఇప్పుడు చెప్పేది, నువ్వు చదువుకున్నా మంచిగా రాసినా that doesn't mean that you may get it. You may not get it also. Because there is somebody else that finishes that link. దైవం చైవాత్ర పంచమం. ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క గోవర్ధన లీల మనకి బాగా చెప్తున్నాడు. అంటే మనం పఫ్డప్ కాకుండా మనం చేసేది మనం చేస్తూ ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ రిజల్ట్ కావాలంటే, కంప్లీట్ రిజల్ట్ మనకి కావాలంటే సమ్వేర్ వీ నీడ్ టు హ్యావ్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది లార్డ్ అనేది ఈ యొక్క లీలలో ఇక్కడ ఈ యొక్క లీలని కాంట్రడిక్టరీగా చెప్తూ శ్రీకృష్ణుడు నంద మహారాజ్కి చెప్తూ మనందరికీ కూడా ఆ లీలని చెప్పడం జరుగుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అందుకని సో మెనీ ప్రాక్టికల్ థింగ్స్ కమ్ ఇన్ గోవర్ధన లీల. మనం జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ విషయం ఎప్పుడైతే మనం దైవం చైవాత్ర పంచమం, ఆ దైవం లేకుండా మనకి కంప్లీట్ కాదు అని తెలుసుకున్నప్పుడు we will never, at least the chance of we getting puffed up for what we are reduces dramatically, because we know that it's not that we didn't run that last mile, we only led the first 3 legs. The last leg of that baton was run by the Lord, not by us. He just took us. Adi manam gurtechunte appudu we give all the results of our whatever we get to the Lord automatically. There is no need for somebody to tell us to give, because by default it comes. So adi cheppedi ee Govardhan Leela kabatti is a very interesting Leela. So ee shlokaలను మనం నెక్స్ట్ టైం తెలుసుకుందాం. సో ఈ గోవర్ధన లీలలు తలుచుకున్నప్పుడు ఇంకొక ప్రార్థన అంటూ ఉంటుంది. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. I worship the lifter of Govardhana Hill, who has the beautiful form of a cowherd boy and who continually played with the Gopas. He is the Lord of Gokula, wherein every day is a festival. అది ఈ గోవర్ధన గురించి ఈ పూజ చేసుకుంటారనమాట. సో ఇవాళ నెక్స్ట్ టైం మనం శ్లోకాలు ఈ కర్మ మీమాంస థియరీ గురించి తలుచుకుందాం. ఇందాక నేను చెప్పిన స్టోరీలోంచి మీరు అనుకుంటుండొచ్చు, when I talked about my mom, my mother, భగవంతుడు ఎలా మనకి ఆ దైవం చైవాత్ర పంచమం అని ఆ లీల అంతా అయ్యా సారీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఆ పాస్ట్ టైం అంతా అయ్యాక మా మదర్ కూడా ఒక షీ గాట్ ఎ షాక్ ఆఫ్ హర్ లైఫ్ అండ్ సెడ్ వీడిని ప్రతిసారి ఇలా 27 నుంచి 25 ముందులో ముంచితే ప్రాబ్లం వస్తుందని. షీ రియలీ లక్కీలీ షీ ఈస్ ఎ టీచర్ అండ్ షీ కుడ్ అండర్స్టాండ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ మీ, సంథింగ్ ఈజ్ రాంగ్ బికాస్ అట్లీస్ట్ ఐ వాజ్ సిన్సియర్ to do something, probably she thought. అలా వెతుకుతుంటే మా పక్కింట్లోనే తాతగారు సత్యనారాయణ తాతగారు, ఆయన he was a very good teacher, but he was a very hard man, tough personality, outlook was very rough and rusty, but inside he was a very, ఆయనను వెళ్ళి she requested him to take me as a student. ఆయన ఏంటో మళ్ళీ దైవం చైవాత్ర పంచమం ఆయన వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంత డల్ స్టూడెంట్ వీడు పక్కన అంటే ఆయనకు ఒకటి ఏంటంటే his son's second son was the name was also Jagannath. So my name was Jagannath, so that was a connection with him. So వీడిని తీసుకున్నారు. నేను 7వ క్లాస్లో 27వ ర్యాంక్లో ఉండి 25 ర్యాంక్ దూరి ఎలాగో పాస్ అయిన వాడిని 8వ క్లాస్కి వచ్చేసరికి ఐ వాజ్ 3rd or 4th ర్యాంక్. 9వ క్లాస్ వచ్చేసరికి సంపత్తో ఫ్రెండ్షిప్ బాగా పెరగడము, మా ఫ్రెండ్షిప్ మెచ్యూర్ కావడము. హీ హెస్ ఆల్మోస్ట్ బికమ్ లైక్ ఎ గురు టు మీ. ఈజ్ యాక్చువల్లీ ఈజ్ ఎ గురు. ఈవెన్ టుడే ఐ కన్సిడర్ హిమ్ ఇస్ మై గురు, లైక్ ఎ గాడ్ సెంట్ గురు టు మీ. నన్ను హీ యూస్ టు హ్యాండిల్ my weaknesses, my difficulties, and used to coach me, teach me along with the great teacher. And then I became 3rd and 9th, so I was almost competing with Sampath, which is unbelievable to me. How a teacher, Daivam Chaivatra Pancham. ఇంతకు ముందు కూడా నేను చేసేవన్నీ నేను చేస్తూనే ఉన్నాను, but that connection where Lord has connected me through my mother, through that guru, and through Sampath as another guru is very interesting. ఆ కనెక్షన్ ఏ కనెక్షన్ ఒక్కటి మిస్ అయినా it would have been a totally different story altogether. So this is a thing that Govardhana teaches us, and Govardhana also makes us, Govardhana ఇంక గ్రేట్నెస్ ఏంటంటే గోవర్ధన సేవ చేస్తున్నప్పుడు, గోవర్ధనుడు కృష్ణుడికి సేవ చేస్తున్నప్పుడు ఈజ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. నేను కృష్ణుడికి ఇది చేయాలి, ఈజ్ లార్డ్, ఈజ్ మై ఓన్ లార్డ్ అని చేస్తుంది కనుక దట్ గ్రేట్ఫుల్నెస్, దట్ నెవర్ ఫర్గెట్ వాట్ సంబడి హెస్ డన్ టు యూ ఈజ్ వాట్ గోవర్ధన టీచెస్ us.
So it's very interesting story. So we will go next week. So you are, as a conclusion, I will just show you some పిక్చర్స్. ఇక్కడ ఈ దుబాయ్లో గోవర్ధన పూజ చాలా గ్రాండ్ గా చేస్తారు, శ్రీనాథ్జీ హవేలీలోను వేరే చోట్ల కూడా. సో I'll just show you some pictures of that. So we'll conclude there and then we can just tell me when the pictures are there. It's very, very interesting. It's a service that ladies generally like. ఇలా చాలా చాలా డెకరేషన్స్ తో గోవర్ధన్ని చేస్తారన్నమాట. మా ఉన్న ఏరియాలోనే ఒక అట్లీస్ట్ 10 గోవర్ధన పూజలు అవుతాయి. చాలా బాగా డిఫరెంట్ డిషెస్ తో గోవర్ధన్ని చేసి గోవర్ధన లీలను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ, గోవర్ధన లీలలో ఉండే మంచి విషయాలని, మనం భక్తిలో ఎలా ముందుకు జరగాలని తలుచుకుంటూ, గిరిరాజు యొక్క ఒక ఆశీర్వచనాలకు దే సీక్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గిరిరాజ్. డిఫరెంట్ ఫోటోగ్రాఫ్ కనబడుతున్నాయి కదా. దీస్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. అదంతా డెకరేషన్స్ అన్నమాట. రేపు ఎల్లుండి కూడా ఇక్కడ ఈ యొక్క లాక్డౌన్ లో కూడా లేడీస్ ఆర్ సో ఇంట్రెస్టెడ్ దట్ దే ఆర్ డూయింగ్ ఇన్ దర్ ఓన్ హౌసెస్. This year will be very, very peculiar for us without attending the regular Giriraj darshans. ఇలా మేము ఒక 10 అయినా మినిమం 10 చోట్లైనా చూడటం జరుగుతుంది. సో డిఫరెంట్ హౌసెస్ లో ఇలా చేస్తుంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ అండ్ ఐ విల్ షో యూ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో. సో ఈ యొక్క లీలలో ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లేడీస్ కి చాలా ఇష్టం ఈ గోవర్ధన పూజ చేయడం. ఎందుకంటే దీంట్లో కుక్ చేయడం ఉంటుంది, ఎన్నో ప్రసాదాలు చేయడం ఉంటుంది, అలంకరణ ఉంటుంది. లేడీస్ గో వెరీ గాగా ఎవర్ గోవర్ధన్. నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటాను, గోవర్ధన ప్రోగ్రామ్ ఉంది, మీరు రండి క్లాస్ ఇవ్వండి అంటారు. 30 నిమిషాలు మాట్లాడచ్చు, 45 నిమిషాలు మాట్లాడచ్చు అంటారు. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఎంతూజియాజము ఆ డెకరేషన్ తోనే నడిచిపోతుంది. ఎప్పుడు 10 నిమిషాల కంటే మాట్లాడడానికి అవకాశం ఉండదు. సో ఐ కీప్ కంప్లైనింగ్ అబౌట్ దెమ్. ఒకసారి ఊరికైనా సరదాగా జోక్ కూడా చేస్తుంటాను, మీరు అలా చేస్తే నేను రాను, అట్లీస్ట్ గోవర్ధన్ గురించి మాట్లాడుకుంటే ఫిలాసఫీ ఓరియంటెడ్ లీలది, ఫిలాసఫీ మాట్లాడుకుంటే మీరు లీల ఇలా డెకరేషన్స్ ఎలా చేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళకి దే గెట్ ఇమ్మర్స్ ఇన్ టు దిస్. దీస్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు లేడీస్ కూడా వెళ్ళి డిఫరెంట్ ఇళ్లలో దే డూ దిస్ గోవర్ధన థింగ్. ఇలా డిఫరెంట్ వండర్ఫుల్ గా చేస్తారు అనమాట. అంటే దిస్ ఆల్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ ఫ్రమ్ అవర్ కృష్ణ హవేలీ. కృష్ణుడు ఇక్కడ పుష్పమార్గం వాళ్ళు చేసే గుళ్ళో చాలా బాగుంటుంది. అది చూసి నేర్చుకున్నాకే ఇక్కడ మా భక్తులు దే డూ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వెరీ వెరైటీస్ ఆఫ్ డిషెస్ దే డూ. కొంతమంది ఇళ్లలో 56 డిషెస్, కొంతమంది ఇళ్లలో 108 డిషెస్ దే ఆఫర్ ఇట్ టు ది గోవర్ధన్. సో డిఫరెంట్ చిన్న పిల్లలు కూడా చేస్తుంటారు అనమాట. I will show you one thing which is, this is a completely on fruits based thing and this. Yeah, so this is how the Govardhana is celebrated in Dubai. So thanks a lot. Sorry we didn't have any shlokas, but we only talked about Govardhana. Vachesari manam we will talk about Govardhana pastime, గోవర్ధన లీలలో ఉండే ప్రాముఖ్యతని, గోవర్ధనలో ఉండే శ్లోకాల్ని. కానీ ఇంకొకటి ఏంటంటే, గర్గ సమేతంలో గోవర్ధన గురించి ఇంకొక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన చూసుకుందాం. అది వెళ్లే ముందర జస్ట్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్. ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఎవ్రీ గురువారం కూడా ఈ అన్నకూట ఫెస్టివల్ చేస్తారు. తిరుప్పావడ సేవ అని అంటారు. దాంట్లో గురువారం రోజు నేత్ర దర్శనం, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న చందనం తీసి నేత్ర దర్శనం ఇస్తారు. తర్వాత పూలంగి సేవ కూడా అవుతుంది. ఆ మధ్యలో ఈ తిరుప్పావడ సేవ కూడా అవుతున్నాడు, అన్నకూట సేవ. సమ్ 200+ kgs ఐ థింక్ దే కుక్ అండ్ దే డూ అండ్ వేదిక్ మంత్రాలతో అవుతుంటాయి. ఎప్పుడైనా SVBC ఛానల్ మీరు లైవ్ టీటీడీలో థర్స్డే మార్నింగ్, అంటే మాకు ఇక్కడ 6:30 అలాంటప్పుడు వస్తుంది, చూస్తే దాని యొక్క విశేషం కూడా చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ థర్స్డే తిరుప్పావడ సేవ టామరిడ్ రైస్ తో హీస్ ఆఫర్డ్. సో వి విల్ చిన్నజయం గారు కూడా చేశారా. So we will read about Govardhana thing. Yeah. So we'll read this thing and we'll conclude. Yeah, Hare Krishna. Om Namo Govardhano Dharanaya Govindaya Gokula Nivasaya Gopalaya Gopalapataye Gopi Janabhatre Girikajothatri Karunanidhaye Jagadvidhaye
जगन्मङ्गलाय जगन्निवासाय जगन्मोहनाय कोटिमन्मथमन्मथाय वृषभानुसुतवराय श्रीनन्दराजकुलप्रदीपाय श्रीकृष्णपरिपूर्णतमाय ते साङ्ख्यब्रह्माण्डपतये गोलोकधाम त्रिसनधिपतये स्वयं भगवते सकलाय नमस्ते नमस्ते. Hare Krishna. Satya, you want to read the English translation before we conclude? Hare Krishna, Mom. Om, obeisances to you, the lifter of Govardhana hill. The pleasure of the cows, land and senses, the Lord who resides in Gokula as the protector of the cows, the master of the Gopas, the husband of the Gopis, the lifter of the elephant among mountains, an ocean of mercy, the creator of the universes, the auspiciousness of the universes, the home where the universes dwell, the enchanter of the universes, the enchanter of many millions of Kamadevas, the lover of King Rishabhanu's daughter, a lamp shining in the King Nanda's family, all attract to Sri Krishna, the perfect and complete original supreme personality of Godhead, the master of countless universes, the master of the transcendental abode of Goloka, the companion of Balarama. Hare Krishna. Hare Krishna. We will conclude. Andarki happy Diwali. Happy Diwali. Diwali శుభాకాంక్షలు అందరికీ. హరే కృష్ణ. అదే హరే మళ్ళీ కృష్ణ. ఈ వచ్చే వారం కూడా ఈ దివాళీ మూడుతోనే ఈ గోవర్ధన్ తలుచుకుందాం. ఎందుకంటే గోవర్ధన లీల దివాళీ అయిన నెక్స్ట్ డేనే చేయబడింది అంటారు పెద్దలు. సో we will go through this గోవర్ధన లీల in more detail as we go. ఈ యొక్క పాయింట్స్ మళ్ళీ అండర్స్టాండింగ్ ని మనం తెలుసుకుంటూ స్క్రిప్చర్స్ లో మనం ఈ లీలను చూసుకున్నప్పుడు మనం ఏమేమి చూసుకోవాలో ఇవాళ నేను రెండే చెప్పాను పాయింట్స్. ఆ మిగతా ఈ కర్మ మీమాంస థియరీ, ఇంద్రుడు కృష్ణుడు గోవిందుడు ఎలా అయ్యాడు, మనం భగవంతుని మనం తప్పులు చేశాక ఎలా భగవంతుని హౌ కెన్ వి అప్రోచ్ ది లార్డ్ అనేది విషయాలను అండ్ ఈ యొక్క అన్నకూట ఫెస్టివల్ ఎలా చేస్తారు do it again. I apologize today we couldn't focus. వచ్చే వారం తప్పకుండా మనం ఈ కొన్ని శ్లోకాలు గురించి తలుచుకుందాం. I just wanted to give the introduction because I was a bit excited and enthused. Whenever I speak about Govardhana, I get excited because there's a lot I personally learned in life. It helped me in life. Andukane I become a bit more dear to me and very personal to me. Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama. Happy Diwali to all. Thank you so much. Hare Krishna. Happy Deepavali. Happy Deepavali. Bye. హ్యాపీ దీపావళి. జగ్మవ మాకు ఇవి ఈ శ్లోకాలు